తప్పించుకును తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇప్పుడే ఈ సినిమా చూశాననమాట. సినిమా ఎలా ఉందంటే, సినిమా అస్సలంటే అస్సలు బాలేదు ఫ్రెండ్స్. పొద్దున్నే ఈ 2 సినిమాలైతే దిమాగ్ ఖరాబ్ చేశాయి. ఒకటేమో ఈ సినిమా, ఇంకోటేమో 'సందేహం' సినిమా. ఈ 2 సినిమాలైతే దిమాగ్ ఖరాబ్ చేశాయి. ఈ సినిమా స్టోరీ కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది. డబ్బు చుట్టూ తిరిగిన సినిమా అయితే బాగుండాలి కదా, బాలేదనమాట. స్టోరీ లైన్ అనేటువంటిది రొటీన్‌గా అయినా చూపించే విధానమైనా కూడా బాగుండాలి కదా, కాదు. ఇష్టం వచ్చినట్టు తీసి పాడేశారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా ఈ సినిమా ఎప్పుడైపోతుందిరా నాయనా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందనమాట. కానీ ఈ సినిమా మాత్రం అయిపోదు. ముందుకు పోతున్న కొద్దీ నెత్తి నొప్పి, అలాగే నీరసం, సినిమా ఇంకా ఆపుదాంరా నాయనా అనేటువంటి బీపీ లేస్తదనమాట. సో అందుకే ఈ సినిమా బాలేనందుకు ఓటీటీలోసి మింగారనమాట ఈ సినిమాని. అంటే సినిమాలో ప్లస్ పాయింట్స్ అయితే అంతగా ఏం లేవు, కానీ 'బలగం' సినిమాలో హీరో ఉంటాడా, ఆయన తెలంగాణ ఆయన యాక్టింగ్ అయితే బానే ఉంది. ఇక మిగతా వాళ్ళ యాక్టింగ్ అయితే బంకలాకుంది. ఇక మైనస్ పాయింట్స్ అయితే ఫస్ట్ నుంచే చెప్పుకుంటా వచ్చిననమాట కదా. సో మైనస్ పాయింట్స్ అయితే గుదాలుగున్నాయి ఈ సినిమాలో. అండ్ ఓవరాల్ గా ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఆ 'సందేహం' సినిమా కంటే ఇది ఇంకా దరిద్రంగా ఉంది అనేటువంటిది అయితే చెప్తానన్నమాట. ఈ సినిమా గురించి ఎలా ఉంది అంటే, సో అదే ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునేదైనా. సో ఇది గైస్ ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే. ఈ రివ్యూ మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ సినిమా చూసారా లేదా అనేటువంటిది కింద కామెంట్ చేయండి. ఇలాంటి సినిమా రివ్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.